రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సార్, అంటే ప్రజలు భయపడుతున్నది ఏంటంటే ఈ రోజు 3 రూపాయలు పెంచారని మనం అనుకుంటున్నాము, పర్లేదులే 3 రూపీసే కదా అని. బట్ రేపు పొద్దున్న దాన్ని 6 రూపాయలు చేస్తారు, మీకు తెలియదు అని చాలా మంది డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. అంటే చాలా అసలు మనకి చాయ్ దుకాణాల దగ్గర కూడా ఇదే డిస్కషన్ జరుగుతుంది. అలాగే పెట్రోల్ బంక్ వెళ్ళేటప్పుడు అక్కడ కూడా అడుగుతున్నారు, బాబు మళ్ళీ ఎప్పుడు పెంచుతారు రేట్, ఏమైనా ఐడియా ఉందా అని. అంటే ప్రజల్లోన ఒక చిన్న భయం ఉంది, మెల్లమెల్లగా దీన్ని గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ వెళ్ళిపోతారు అని. సో దీనికి మీరు ఏమంటారు సార్? సౌర్య గారు, ఈ రోజు ఈ పెట్రోల్ డీజిల్ సమస్య మనం తీసుకొచ్చిన సమస్య కాదు కదా, మన దేశం తీసుకొచ్చిన సమస్య కాదు. ఇది పశ్చిమ గల్ఫ్ లో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఈరోజు గత మూడు మాసాలుగా ప్రపంచ వ్యాప్తంగా సౌర్య గారు, ఈరోజు భారతదేశంలో పెట్రోల్ డీజిల్ సమస్య మనం ప్రధానంగా దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాం. 85-90% దిగుమతి చేసుకుంటున్నాం. అలాగే 12 సంవత్సరాలుగా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూస్తున్నాం. కేవలం 1-2 దేశాల నుంచి కాకుండా 40 పైగా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా మనం పెంచుకుంటున్నాం. ఎందుకంటే చమురు అనేది మన దగ్గర లేదు, మనం వేరే దేశాలను ఇంపోర్ట్ చేసుకోవాలి. అందుకని ప్రత్యామ్నాయం దానికి కూడా మనం షిఫ్ట్ అయిపోతాం. ఈ రోజు ఎలక్ట్రికల్ ఇంజిన్స్, రైల్ ఇంజిన్స్ కూడా ఇదివరకు 2014 డీజిల్ ఇంజిన్స్ ఉంటాయి. ఆ డీజిల్ అంతా తీసేసి మొత్తం ఎలక్ట్రిఫికేషన్ చేసి ఎలక్ట్రిక్ ఇంజిన్స్ పెట్టేసుకున్నాం. అయితే ఇప్పుడు సమస్య వస్తుందంటే పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల ప్రపంచ దేశాల్లోనూ ఈ సమస్య ఉంది. ఇప్పుడు వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 3 మాసాలుగా మనకు ఆ ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈరోజు అమెరికా లాంటి అగ్రరాజ్యంలోనే గత 3 మాసాలుగా 50% పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయాయి, 50%. అలాగే సింగపూర్ లాంటి దేశంలో 30%, అలాగే ఇజ్రాయెల్ లాంటి దేశంలో 40%, అలాగే చైనా లాంటి దేశంలో 20%. అలా పెంచుకుంటా మన దేశం ఒకటే లీస్ట్ గా 4% ఉంది. మన 3 రూపీస్ పెంచారు, ఆ తర్వాత 89 పైసలతో పెంచారు. సో 4% లీస్ట్ గా ఉంది. భారతదేశ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు దీన్ని చూసుకుంటూ తను కూడా నష్టపోతూ మార్చి మాసంలో మనం చూసాం 10 రూపాయల వరకు ఎక్సెస్ డ్యూటీ కేంద్ర ప్రభుత్వం తగ్గించుకొని వారి ఆదాయాన్ని వదిలేసుకుంది. ఎందుకంటే ఇబ్బంది అవుతుంది, ప్రజలకు ఆ భారం పడకూడదని చెప్పి ప్రభుత్వం భరిద్దామని చెప్పేసి చేసుకున్నారు. అయితే మార్చి నుంచి ఇప్పటికీ యుద్ధం ఆగిపోతా అనుకున్నాం, ఆగలేదు, ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బ్యారెల్ రేటు $60 ఉంటే గతంలో ఇప్పుడు $120 వచ్చేసింది. మరి ఈ భారం ఎక్కడో చోట ప్రజల మీద కొంత పడాలి కదా. ఇప్పటికీ భారం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం, కానీ మరి భరించలేంత భారం ఉంది కాబట్టి కొంత ప్రజలకి ఆసాన్ చేసి ప్రజలకి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ గారు. మీ యొక్క వాడకాన్ని కొంత తగ్గించండి, మనం కొంచెం తగ్గించుకుంటే మనకి ఎంతో సేవ్ అవుతుంది. కొంత కార్ పూలింగ్ చేసుకుంటామో, మెట్రోలో వెళ్ళటమో, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. నేను కూడా రేపు శుక్రవారం విజయవాడ వెళ్ళాలి, మామూలుగా కార్లు వెళ్ళిపోతాను కాకినాడ నుంచి. అలాంటి కార్ చేసాను, ట్రైన్ బుక్ చేసుకున్నాను, ట్రైన్లో వెళ్తున్నాను. సో ఎక్కడికక్కడ మనం అయినంత వరకు కొన్ని ప్లేసులు ఉంటాయి, ట్రైన్ లేని ప్లేసులు, బస్సులు వెళ్ళని ప్లేస్, అక్కడ తప్పదు కార్లు వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు అలాంటప్పుడు 3-4 కలిసి వెళ్ళాలి, అందరూ వేరు కార్లుగా కలిసి. అలాగే పొదుపు చర్యలు పాటించమంటున్నారు. అలా మనం పొదుపు చర్యలు ఈ యొక్క క్లిష్టమైన పరిస్థితుల్లో పాటించాలి. అలా పాటిస్తూ ఉంటే ఈ సమస్య గట్టెక్కగలం. ఎందుకంటే ఈ సమస్య మోడీ గారు, మీరు, నేను సృష్టించింది కాదు, ప్రపంచంలో వాళ్ళు సృష్టించిన సమస్య మన మీద పడుతుంది, అనివార్యమైన పరిస్థితి. సో ఈ పరిస్థితి అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలి, ఒకరినొకరు నిందించకుండా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్న పెట్రోల్ నిరసనలు హాస్యాస్పదంగా ఉన్నాయి. అదేదో కావాలని మోడీ మనం చూసాం, పేరు నాని గారు ఎటువంటి కామెంట్ చేశారంటే, ఆ పొదుపు చర్యలు మీరు పాటించాలి కదా అని. ఇప్పుడు కాన్వాయ్ తప్పించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 కార్లే పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమంటారు, మరి మీరు పాటించరా? పోయి మీరు నిరసన పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నాయకులందరూ రమ్మన్నారు. ఎంత పెట్రోల్ డీజిల్ ఖర్చు ఉంటుంది చెప్పండి, అనవసరంగా వృధా కదా. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా మహానాడు రద్దు చేసుకుని వర్చువల్ గా చేసుకుంటున్నారు కదా. కొన్ని మీరేమన్నా ధర్నా వర్చువల్ గా చేశారా? మీ వల్ల పెట్రోల్ డీజిల్ అనవసరం ఖర్చు చేశారు మీరు. మీ వల్ల ఏంటి ఉపయోగం నాకు అర్థం కాదు. ఓకే, ముక్కుబడిగా మేము చేయాలి తప్పదు అనుకున్నా ఈ రకంగా చేస్తారా? అక్కడికి వచ్చి మీరు సైకిల్ తొక్కుతారా? మీ ఇంటి నుంచి సైకిల్ తొక్కుంటూ వస్తే నేను శభాష్ అందును. మీ ఇంటి నుంచి బైకులు పక్కన పెట్టి రిక్షాల మీద, సైకిల్ మీద వచ్చుంటే ఓకే, బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అన్ను. మీరు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించారు. పైపెచ్చు మూగజీవాల మీద అటాకులు ఏంటి నాకు అర్థం కాదు. ఎద్దుల బండ్ల మీద ఆటోలు ఎక్కిస్తారా? ఎద్దుల్ని ఇబ్బంది పెడతారా? గాడిదలు ఇబ్బంది పెడతారా? ఇటువంటి పనులు మీరు చేస్తారా? మీరేమైనా అధికారంలో ఉన్నప్పుడు ఏం బెల్లం పెట్టారు? మీరు 2019 ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు?
చుట్టుపక్కల రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్కువ రేటు ఉంది పెట్రోల్ డీజిల్. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు పెట్రోల్ పిండేస్తున్నారు, అత్యధిక వ్యాట్ ట్యాక్స్ ఇక్కడే ఉన్నాయి, సెస్సులు తీసుకుంటున్నారు అన్నారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను తగ్గించేస్తా అన్నారు. ప్రజలు నమ్మారు, నిజమేమో అన్నారు. వేరే అధికారంలోకి వస్తే సౌర్య గారు దేశంలోనే ఎక్కువ రేటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టుగా చేశాడు ఆయన. దేశంలోనే అత్యధిక రేటు ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. ఇది వ్యాట్ ట్యాక్స్ 31% ప్లస్ ₹4 లీటర్కి సెస్, ఇంకో ₹1 రోడ్ సెస్, ఈఎన్ రోడ్డుకి సెస్. ఇది పెట్రోల్ మీద, డీజిల్ మీద 22.5% వ్యాట్, మళ్ళీ ₹4 ప్లస్ ₹1. దేశంలోనే అత్యధిక రేటు ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. అలా చేశారు. పోనీ కరోనా సమయంలో ఏదో పెంచారనుకుంటే కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2020లో తగ్గించారు ₹10. రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేశారు ఆ రోజు, మీరు తగ్గించమని. బీజేపీ పార్టీ రాష్ట్రాలు తగ్గించాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించలేదు. మే 2021లోనే ప్రధానమంత్రి ఇంకో ₹10 తగ్గించారు. ఎప్పటికన్నా తగ్గించవయ్యా బాబు నువ్వు అన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించలేదు. ఏ మాత్రం తగ్గించకుండా దేశంలోని అత్యధికమైనటువంటి రేట్లు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రోజు ఆయన ముసల కన్నీరు కారటం, ప్రజలు ఇబ్బంది పడిపోతారంటాం హాస్యాస్పదంగా ఉంది, సిగ్గుకే సిగ్గుచ్చేలా ఉంది. సో ఇటువంటి దొంగ దీక్షలు, కొంగ దీక్షలు మీరు మానుకోండి వైసీపీ పార్టీ. సార్ అంటే ఇప్పుడు అంటే చాలా మంది సైకిల్స్ కి బాగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది ఏం కామెంట్ చేస్తూ ఉన్నారంటే జనరల్ గా అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు సైకిల్స్ ఆడపిల్లలకి స్కూల్స్ కి వెళ్ళడానికి కానీ కాలేజెస్ కి వెళ్ళడానికి కానీ సైకిల్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం జరిగింది పథకం కింద. సో అలాంటిది ఏదైనా ఇప్పుడు బీజేపీ కానీ లేదా ఇప్పుడు కూటమి గవర్నమెంట్ కానీ సైకిల్స్ ఏమైనా ప్రొవైడ్ చేసే అవకాశం ఉందా, చేస్తారా అని దీన్ని చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి ఛాన్స్ ఏమైనా ఉండొచ్చా భవిష్యత్తులోని? అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం పొదుపు చర్యలు ఇది శాశ్వతంగా ఉండే సమస్య కాదండి, తాత్కాలిక సమస్య. ఇది 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, 4 అవ్వచ్చు. నేను కూడా మొన్న మా కాలనీలో ఒక ధార్మిక కార్యక్రమాలకు వెళ్తే సైకిల్ మీద వెళ్ళాను. సైకిల్ తొక్కి 20 ఏళ్ళు అయింది. మా ఇంట్లో సైకిల్ ఉంది, కానీ నేను తొక్కి 20 ఏళ్ళు అయింది. సైకిల్ తీసి తొక్కుంటే వెళ్ళాను. సో అయినంత వరకు ఎవరన్నా సరే అయినంత వరకు పొదుపు చర్యలు మామూలుగా ఇక్కడ కాదు బైక్లో వెళ్ళిపోయేవాడిని, లేకపోతే జనరల్ గా నేను కారే తీసుకుని వెళ్ళిపోతాను. ఎందుకు దీనికి ఆ మాత్రం దానికి వద్దులే సైకిల్ వేసుకెళ్దాం అని సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాం. అలాగే ఏంటంటే మనందరం కూడా అయినంత వరకు అందరికీ సైకిల్స్ ఉంటాయి, ఉండవేనని కాదు, కొంతమంది ఉండకపోవచ్చు, నేనేం కాదని. కానీ ప్రభుత్వం సైకిల్స్ ఇస్తారా లేదా అన్నది అది అసాధ్యమైన పని. అందరికీ సైకిల్స్ ప్రభుత్వం ఇవ్వటం కష్టతరమైన పని. అయితే అయినంత వరకు మనకు ఉన్నటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ని అయినంత వరకు వాడుకుంటూ కొంచెం ఈ కష్టకాలంలో కొంచెం అంత బాధ్యత, అయితే హక్కులే కాదు పౌరులకు బాధ్యతలు కూడా. ఇది మన దేశం, బాధ్యతగా ఉండాలి. ఇది మనం సృష్టించిన సమస్య కాదు. ఈ సమస్యను గట్టెక్కించే విధంగా, ఈ సమస్య పోయే విధంగా ఏదైతే ఈ యుద్ధం ఉందో ఆ యుద్ధం ఆగిపోయేంత వరకు అన్నా సరే మనం కొంచెం సమయం పాటిస్తూ ఎక్కడికక్కడ ఒక మనిషి కనీసం 1 లీటర్ తగ్గించినా 140 కోట్ల ప్రజలు అంటే 140 కోట్ల లీటర్లు తగ్గుతాయి. అంత భారం తగ్గుతుంది కదా. సో ఆ రకంగా ఆలోచన చేయాల్సి చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆయన బరాబరా ఒక 20-30 కార్లతో కాన్వాయ్తో వెళ్తాడా, లేకపోతే 2-3 కార్లతో ఆగుతాడా? ఆయన వచ్చాక లండన్ నుంచి దిగుతారు కాబట్టి సారు దిగాక చూడాలి ఏం చేస్తారని. అదేంటి కొంచెం సంయమనం పాటించాలని చెప్పి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ సార్. అలాగే ఒక క్వశ్చన్, గోల్డ్ కి సంబంధించి ఒక స్కీమ్ లాంటిది గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. మీ గోల్డ్ ని పెడితే ఇంట్రెస్ట్ మేమే ఇస్తామని. అదేంటి అర్థం కాలేదు ఎవరికి కూడా చాలా వరకు. అదేమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా మీరు? అనౌన్స్ చేయలేదండి, ఇంకే అనౌన్స్ చేయలేదా? అంటే ఒక మానిటైజింగ్ లాంటిది తీసుకొస్తున్నాము అని చెప్పేసి గోల్డ్ మనం బ్యాంక్ లో పెడితే దాని మీద ఇంట్రెస్ట్ అదే డిస్కషన్ నడుస్తుంది కానీ ఇంకా ఏమి ప్రకటించలేదు. నేను మన గతంలో మన డిబేట్ లో కూడా అన్నాం, చాలా మంది గోల్డ్ ని నగలుగా వేసుకుంటే ఓకే, శ్రీమూర్తులు ఎక్కువ మంది జెంట్స్ కొంతమంది వాడుతుంటారు, అంతవరకు ఓకే. అయితే కడ్డీలుగా లాకర్లోను ఇంట్లోనూ నేలమాలికల్లో దాచేసారని బ్యాచ్ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి పాడైపోతే దానివల్ల ఉపయోగం ఉండదు కదా. సో దాన్ని ఏదో రకంగా బయటకు తెచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మనం కూడా అనుకున్నాం. దానిలో భాగంగా ఒకవేళ ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని తీసుకొచ్చి మీ దగ్గర గోల్డ్ ఉంటే మాకు ఇవ్వండి, ఒక 2 ఏళ్ల వరకు మీకు వడ్డీ ఇస్తాం, ఆ తర్వాత మీ గోల్డ్ మీకు వెనక్కి ఇచ్చేస్తాం అన్నారు అనుకోండి. అలా గోల్డ్ అంతా ప్రభుత్వం దగ్గరికి వస్తుంది, బ్యాంకుల్లోకి వస్తుంది. అలా రావడం వల్ల మనకు కూడా కొంత ప్రభుత్వం కూడా వెసులుబాటు వస్తుంది. బయటకు వచ్చి అకౌంటబుల్ అయితే వెసులుబాటు వస్తుంది కదా. ఆ రకంగా వెసులుబాటు పెట్టిన వాళ్ళకి వడ్డీ వస్తే ప్రభుత్వానికి కూడా రిలీఫ్ వస్తుంది. అదే అలా ఆ రకమైన ఆలోచన ఉంటే మంచిదే. ఇంకా దాని మీద కాంక్రీట్ నిర్ణయాలు తీసుకున్నట్టు నాకైతే సమాచారం రాలేదు సార్. అంటే మీరు అన్నది ఇందులో చిన్న క్లారిటీ, అందరూ ఏమంటున్నారంటే నగలు అనుకుంటున్నారు, బట్ మీరు అన్నది ఒక బిస్కెట్ లాంటిది అయితే మాత్రమే మీరు పెట్టుకుని ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు, అంతే కదా?
నాకున్న అవగాహన ఇది ఇలాగే ఉండుద్ది అలాగే ఉండుద్ది అని నేనేం అనుకోవట్లేదు. నగలు అన్నది అందరికి ఇప్పుడు నా మిసెస్ ఉన్నారండి, నా మిసెస్ బంగారం తీసుకెళ్లి బ్యాంకులో ఇచ్చి 2 ఏళ్ల తర్వాత తీసుకుందు అంటే తను ఒప్పుకోరు, జనరల్గా ఒప్పుకోరు. 2 ఏళ్ళు అని ఎందుకు ఇవ్వాలి, నాకు రేపు మా తమ్ముడు పెళ్లి ఉంది, మా మావ ఇంట్లో పెళ్లి ఉంది, నేను వేసుకెళ్ళాలి కదా, అది నగరాన్ని ఏమని అంటారు, నాకు అవదని ఒప్పుకోరు. అయ్యే పని కాదు అది. ఓకే చేసినా ఏదో 1-2 తప్పితే ఉపయోగం ఉండదు. అది ఎవరైతే బిస్కెట్ రూపంలో పెట్టేసుకున్నారో అది ఇవ్వడానికి ఎవరికి ఇబ్బంది ఉండదు, దాని మీద ఎమోషనల్ బాండేజ్ ఉండదు, మహిళలకు కూడా ఎమోషనల్ బాండేజ్ ఉండదు. సో అలాంటప్పుడు తీసుకొచ్చి పెడతారు. అదే అలా అయితేనే బాగుంటది. నగలు పెట్టేయండి, వడ్డానం పెట్టేయండి, కాసులు పేరు పెట్టేయండి అంటే ఏ మహిళామూర్తి ఒప్పుకోరు. మళ్ళీ భర్తతో గొడవ కన్నా వెళ్తారు కానీ పెట్టాక ఇష్టపడరు. జనరల్ గా జరిగేది అది.